హాయ్ అండి అందరికీ. నా పేరు వెంకట్. జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర మారుతి సుజుకి బెలెనో ఉందండి. ఆల్ఫా ఇది మోడల్ వచ్చేసి 2019 రీడింగ్ కూడా దీని ఓనరు ఒరిజినల్ చెప్తున్నాడు. 1,00,000 ఉందండి చేంజ్. మీకు అది కూడా చూపిస్తాను. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది. టైర్స్ కూడా బాగున్నాయి, అది కూడా మీకు చూపిస్తాను. అంటే వీడియో చివర చూడండి, అది ఎట్లా ఉందో మీకు కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు నాకు కాల్ చేయొచ్చు. బయట డెంట్ పెయింట్ రస్ట్ అంటే ఏది ఉన్నా కానీ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ ఇస్తా. ప్రజెంట్ అంటే నేను చెప్పేది ఏంటంటే మెయిన్ బేసిక్ పాయింట్స్ ఏందో అది నేను చూస్ చేసుకొని చెప్తుంటాను. మీరు కూడా చూడండి, ఎందుకంటే మీకు దానివల్ల ఉపయోగం ఉంటుందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. ఓకేనా సార్? ఒకసారి బయట నుంచి చూపిస్తే చూడండి. ఓకే అండి, ఇందాక మనం చెప్పిన వెహికల్ అండి బెలెనో ఆల్ఫా. ఇది మోడల్ 2019. రీడింగ్ కూడా ఒరిజినల్ అని చెప్తున్నాడు ఓనరు. అంటే కొందరు మాటలు మనం నమ్మాలి, అట్లా అని చెప్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ మీకు ఆర్సీ పెడతాను, చూసుకొని చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు, మనం చెక్ చేయించుకోవడం మన బాధ్యత సార్. ఓకే, బయట నుంచి చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది సార్. చిన్నగా ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయి, అది కూడా చెప్తారు చూడండి. మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇక్కడ డోర్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చిన్నగా పెయింట్ అనేది పోయింది. అంటే ఈ డోర్స్ కొంచెం సౌండ్ వచ్చినట్టుంది, ఇంతకుముందు కూడా సెట్ చేయించారు. ఇది ఒకటి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. మీకు చిన్న విషయాలు కొంచెం గమనించుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సార్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూసుకో సార్, స్క్రాచెస్ ఉన్నాయి. మీకు ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ ఏమున్నా కానీ మీకు తెలిసిపోతుంది. ఓకేనా సార్? ప్రతి వెహికల్కు చిన్న టచ్ అప్ అంటే ఖచ్చితంగా ఉంటాయి సార్. అవి నేను మీకు అందుకోసం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చెప్తున్నా. ఫుట్ బోర్డ్ కానీ ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది కలర్ అనేది కామన్ సార్. ఇది మనము ఎక్కేటప్పుడు అంటే ఇది పోతుంటుంది, కామన్ అది. ఓకే, డోర్స్ వైపు చూసుకుంటే మాత్రం డోర్స్ ఓకే ఉన్నాయి సార్, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు. అలాగే డోర్స్ చూసుకున్నా కానీ ఒకేసారి నీట్నెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా నేనేది మీకు చెప్పడం కాదు, మీకు డైరెక్ట్గా చూపిస్తూ చెప్తున్నా సార్. మీకు ఇంకెలా డౌట్స్ ఉంటే చెప్పండి. మీకు ఫస్ట్ డోర్స్ చూపిస్తా, తర్వాత మీకు నేను ఇంటీరియర్ ఉంది అది కూడా చెప్తాను. చూడండి, చూసుకోవచ్చు. ఇది కూడా డోర్ చెక్ చేసుకోవచ్చు. సేమ్ అంతే ఉంది సార్. ఇక్కడ కూడా అంటే సేమ్ అంటే అన్ని 4 డోర్లు సేమ్ అని చెప్తున్నాను సార్. ఏది కూడా రీప్లేస్ ఏం కాలని చెప్తాను నేను. వెనక డోర్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ కొంచెం బెండ్ అయింది, ఇది కూడా కనిపిస్తుంది కదా. ఓకే సరే, ఇప్పుడు మీకు ఇంటీరియర్ చూపిస్తా చూడండి, మీకు కరెక్ట్ క్లారిటీ వస్తుంది. కింద చూసుకోండి సార్, కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది, సీట్ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్. ఇది ఓకేనా? ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు సార్. సీట్స్ కూడా మీకు కట్సర్ వచ్చి చూపిస్తాను నేను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. ఇది నెక్స్ట్ వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడ. ఓకే, మీకు స్క్రీన్ కూడా చూపిస్తాను, స్టార్ట్ చేసి తర్వాత చూపిస్తాను. వాయిస్ కమాండింగ్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. మ్యూజిక్ సిస్టమ్ ఓకే ఉంది, స్టీల్ ఏసీ ఉంది. మాన్యువల్ సార్, 5+1 ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఇప్పుడు అలాగే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ మ్యాటింగ్ ఓకే అండి, కింద మ్యాటింగ్ కూడా ఓకే ఉంది, చూసుకోవచ్చు. సరే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చెక్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు సార్. ఎందుకంటే మీరు డైరెక్ట్ చూసుకున్న అనుకున్నాను, ఇప్పుడు నేను చెప్పిన దానికి వేరే అనిపిస్తుంది కావచ్చు. మీకు కొంతమంది ఉంటారు, నేను వాళ్ళని బేస్ చేసుకుని చెప్తున్నా. మనం చెప్పేటి ఓన్లీ బేసిక్ పాయింట్లు సార్. పర్టికులర్గా ప్రతి ఒక్కటి నేను చూపించాలంటే కూడా లాగ్ అవుతుంది, అట్లా అని కూడా ఆలోచిస్తున్నాను నేను. చూసుకోవచ్చు, కింద మ్యాటింగ్ ఓకే, సీట్స్ కూడా ఓకే సార్, పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సార్, దీని ప్రైస్ వచ్చి 7,30,000 ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఓకే సార్, ఇక్కడ బిల్డింగ్ చెక్ చేసుకోవచ్చు, ఎట్లాంటి మాడిఫై ఏం లేదు సార్. నాన్ యాక్సిడెంట్, ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం వర్తి సార్. ఎందుకు అంటే సార్, వేరే రాష్ట్ర వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు ట్యాక్స్ అనేది పడుతుంది. నేను అది బేస్ తీసుకొని చెప్తున్నా, మీరు కొంచెం గమనించండి. మీకు అది పనికిరాదు సార్ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఎందుకు పనికిరాదు అంటే మనది కూడా ఇక్కడనే కదా అని చెప్పేసి కొంతమంది సిల్లీ క్వశ్చన్ అవుతుంది సార్. అట్లా కాకుండా నేను చెప్పి అర్థం చేసుకోండి, అది మీకే మంచిగా. తప్పు ఎవరు తీసుకోకండి సార్ లైట్గా, ఓకేనా? కొన్ని విషయాలు అయితే నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నా, అదే నేను చెప్తున్నాను. నేను మీకు నాలాగా ఎవరు చెప్పారు సార్, ఏదైనా క్లియర్గా చెప్తున్నా కాబట్టి నేను మీకు ఐడియా ఉంటుందని చెప్తున్నాను, అది కూడా ఓకేనా సార్. నెక్స్ట్ వచ్చేసి మీకు రీడింగ్ కూడా చూపిస్తా చూడండి. ఓకేనండి, బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకుంటే మాత్రం ఓకే ఉంది సార్. ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు, కెమెరా మాత్రం ఓకే ఉంది. ఆల్రెడీ నేను చూస్తున్నది ఈ స్క్రీన్ అనేది. ఓకే సార్, ఇప్పుడు రీడింగ్ వచ్చేసి మాత్రం 1,02,000 ఉంది సార్. ఇది ఒరిజినల్ రీడింగ్, ఓనర్ చెప్తున్నాడు.
షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా సార్. మీకు ఇప్పుడు ముంగట బానెట్ కానీ డిక్కీ కానీ అన్నీ తీసి చూపిస్తా చూడండి. ఓకే అండి, నేను ఇప్పుడు మీకు బానెట్ చూపిస్తా చూడండి. ఇది మాత్రం ఏమి డ్యామేజ్ అయినా మీకు డైరెక్ట్ చూపిస్తాను సార్. ఓకేనా సార్. ఇది ఓకే ఉంది, బానెట్ ఓకే ఉంది. ముంగట ఆపరేషన్ చెక్ చేసుకోవచ్చు సార్, ఆపరేషన్ కూడా ఓకే ఉంది. ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు. మెయిన్ కారణం ఇవే సార్, వెహికల్కి మెయిన్ ఇవే ఉంటాయి. ఇది కూడా మీరు గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి పిల్లర్ సార్, ఇవి కూడా గమనించుకోవాలి సార్. ప్రతి వెహికల్ ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి బాగుంటే వెహికల్ బాగున్నట్టు సార్. అంటే అట్లా అని చెప్పి మొత్తం చెప్తున్నాను. ఇంజన్ చెక్ చేసుకోవాలి సరే సార్. మీకు ఇది కూడా ఇంజన్ లీకేజ్ కానీ సౌండ్స్ కానీ ఎక్కడ ఏమైనా కొత్తగా కానీ ఉన్నగా ఇక్కడ డైరెక్ట్గా అనిపిస్తుంది. ఇది కూడా చూసుకోవచ్చు, ఎక్కడ లీకేజ్ అని లేదు. నెక్స్ట్ వచ్చేసి మీరు ముంగట హెడ్ లైట్ ఓకే అండి, హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది. దీని ముంగట చూపించేసిన. నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తుందండి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది సార్, పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ మిర్రర్ సైడ్ ఇండికేటర్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ఎక్కడ డ్యామేజ్ లేదు, ఫేడ్ లేదు సార్ ఇది. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేసుకుందాం, మీకు ఐడియా కూడా ఉంటుంది సార్ ఇట్లా. ఓకేనా సార్, ఇది ఓకే పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ ఇది కూడా చెక్ చేసుకో సార్, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, క్లియర్ ఉన్నాయి. సేమ్ అంతే, ఇది కూడా అంతే ఉంది సార్, క్లియర్ ఉన్నాయి. మీకు అయితే బానెట్ కూడా తీసి చూపిస్తా సరే. డిక్కీ ఓపెన్ చేస్తున్నా, చూసుకో సార్. ఇక్కడ మీకు ఇక్కడ డ్యామేజ్ అయిందా లేదని ఇది కూడా ఒక క్లియర్గా అర్థమైపోతుంది సార్. ఇక్కడ ఇది కొంచెం గమనించుకుంటే సరిపోతుంది మీకు. ఇలా అంటే కొంచెం నాలెడ్జ్ పరంగా సార్ నేను చెప్పేది ఏంటంటే మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుందని చెప్పి చెప్తున్నాను నేను. ఓకేనా సార్, ఇది మాత్రం ఓకే అండి. కింద ఒకసారి చూపిస్తా చూడండి. కింద రస్ట్ కానీ ఏం లేదు సార్, డిక్కీలో చూసుకున్న రస్ట్ మాత్రం ఏం లేదు, పాన జాగ్రత్త ఇంట్లో ఉన్నాయి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు టైర్ మాత్రం ఒక 90% వరకు ఉంది సార్. ఇది ఎంఆర్ఎఫ్ టైరు చూసుకోవచ్చు. ఇంకా మీకు ముందు కూడా చూపిస్తాను చూడండి. ఓకే అండి, ముంగడ క్లాస్ చెక్ చేసుకుంటే ఇక్కడ సిఏ ఉంది, మీరు గమనించిరా. సేమ్ అట్లే ఇక్కడ బీజే ఉంది, అంటే ముంగడ క్లాస్ మాత్రం చేంజ్ అయినట్టు సార్. ఇది అట్లాంటి యాక్సిడెంట్ కాదు, అది నేను మీకు చెప్పేది విధానంగా చెప్తున్నా, ఎందుకంటే మీకు ఒక ఐడియా కోసం. ఇది డీజిల్ వర్షన్, ఇది కూడా సేమ్ బీజే ఉన్నా సార్ చూసుకోవచ్చు. ఇది చూసుకున్నా సేమ్ బీజే ఉంది, మీకు కనిపిస్తుంది లేదో, ఇది కూడా సేమ్ బీజే ఉంది. ఇది కూడా సేమ్ బీజే ఉంది సార్, ఇది కూడా గమనించుకోవచ్చు. సరే, నెక్స్ట్ మీకు చూపించాల్సింది టైర్స్ చూపిస్తా. టైర్స్ ఎట్లా ఉన్నా మీకు కూడా ఐడియా ఉంటుంది. టైర్స్ వచ్చేసి ముంగటి మాత్రం 60-70% ఉంటాయి సార్, ఇవి ప్రాబ్లం ఏం లేదు. అలెవెల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు, ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా చూసుకోవచ్చు, సేమ్ సార్ అంతే ఉన్నాయి. టైర్లు మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి సార్, ఇక్కడ చూసుకోవచ్చు. మీకు టైర్స్ చూపించిన తర్వాత నీకు ఎట్లా తక్కువ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా చెప్పేస్తాను నేను. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్, ఇది చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఓకే ఉంది సార్. మొత్తం స్టెఫిన్తో కలుపుకొని 5 టైర్లు 70-80% ఖచ్చితంగా ఉంటాయి సార్. గ్లాస్ కూడా ముంగడిది ఒకటి బ్రేక్ అయింది, అయితే అది చేంజ్ చేసారు. ఓకే సార్. ఓవర్లా వెహికల్ మాత్రం ఎట్లా ఉంది సార్, ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం కొంచెం ఫోన్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి సార్. ఓకేనండి, ఇందాక మనం చూపించిన వెహికల్ అండి మారుతి సుజుకి బెలూన్ అండి. ఇది ఆల్ఫా, ఇది మోడల్ తీసి 2019 ఉంది. రేటు కూడా ఓకే ఉందండి, 1,03,000 ఆల్రెడీ చూపించాను నేను కూడా. టైర్స్ కూడా చాలా బాగున్నాయి, ఒక 70-80% మంచిగా సార్. అవి కూడా చూసుకోవచ్చు, మీకు కూడా డౌట్ ఏం లేదు. వెహికల్ చాలా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు. నిన్న పెట్టిన సియాజ్ కూడా బాగానే ఉంది, వెహికల్ కూడా కండిషన్ కూడా చాలా గుడ్ కండిషన్ ఉంది. ఎవరికైనా డౌట్ ఉంటే వచ్చి చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు సార్, ప్రాబ్లం ఏం లేదు సార్. సార్ దీని ప్రైస్ వచ్చేసి 7,30,000 ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఓకే అండి, మన వీడియో నచ్చినట్టు ఒక లైక్ మాత్రం ఇవ్వండి. మరిన్ని వీడియోస్కి మాత్రం కొంచెం మన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.